అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజైతే మనం మంచి, చెడు, లోకం ఇష్టానుసారంగా లేకపోతే దేవుడి ఇష్టానుసారంగా ఉండేది నేర్చుకుందాం. చూద్దాం. ఇది దేవుడి లోకం. ఇదంతా దేవుని ఒక లోకం అనమాట. ఈ దేవుడి ప్రేమలో అయితే మనం ఉన్నామన్నమాట. మన హార్ట్ ఈ దేవుడిది అనమాట. మనం ఎంతో అసలు మంచిగా దేవుడు దాంట్లో ఉన్నప్పుడు మధ్యలోకి ఇలా సైతాను ఎంటర్ ఇలా ఇస్తుంది అనమాట. చిన్నగా అంటే మన హార్ట్లోకి అనమాట. చిన్నవి అంటే ఇప్పుడు దొంగలించడం అలాంటివన్నీ మెల్లమెల్లగా పంపుతుందన్నమాట. అప్పుడు మనం ఏమవుతామంటే అప్పుడు చిన్నగా దేవుళ్ళలో మనం తగ్గిపోతాం. దేవుడి ఆత్మ కూడా మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఇలా మనకి చుట్టుముడుతూ ఉంటాయి. మళ్ళీ ఇంకోటి కూడా అలానే వచ్చి చుట్టుముడుతుంది. బాధలు, కష్టాలు ఇలా వచ్చినప్పుడల్లా ఇలా బాధలు కష్టాలు వచ్చి మనం అంతా ఇలా బాధలు కష్టాలతో మునిగిపోతాం అన్నమాట. తర్వాతకి ఇలా చిన్నగా అన్నీ వచ్చి ఇలా మనం దాంట్లో కృంగిపోతూ ఎంతో మొత్తానికి దేవుడిలోంచి వెళ్ళిపోతాం. బాధ అప్పుడు ఇలా మన దాంట్లో కృంగిపోయిన బాధ, కష్టం అంతా బయటికి మెల్లగా ఫామ్ అవుతూ ఉంటుంది. అలా ఫామ్ అయినప్పుడు దేవుళ్ళలోంచి మనం మెల్లగా తగ్గిపోతాం అన్నమాట. అలా బాధలో మనం మొత్తానికైతే కృంగిపోతాం అన్నమాట. సైతాన్లన్నీ మనల్ని ఇలా ఇట్లనే చుట్టుముట్టి ఉంచుతాయి అన్నమాట. అప్పుడు కూడా మనం దేవుడికి ప్రార్థన చేయకపోతే ఇంకా మనం ఇలానే ఉండిపోతాం. అదే అలా మనం ప్రార్థన చేస్తే మెల్లగా దేవదూతలు అనేవని ఇలా వచ్చి దేవుడిలోకి అయితే మెల్లగా వాటర్ని మంచి ప్యూర్లో అసలు దేవుడు వచ్చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు మనం దేవుడిలోకి అయితే వస్తుంటాం అనమాట. దేవుడి ఆత్మలు కూడా మన చుట్టూనే ఇలా ఉంటాయన్నమాట. అప్పుడు మనం దేవుళ్ళు ఉంటాం. ప్రార్థన చేసుకుంటే ఇలా అన్నీ మంచి పనులే జరుగుతాయి. ప్రార్థన చేసుకుంటే అన్నిటి నుంచి తప్పిస్తాం. దేంట్లో అయినా సరే ప్రార్థన చేసుకొని ఫస్ట్ స్టార్ట్ చేయాలన్నమాట. మనది ఏదైనా జర్నీ కానీ ఏదైనా సరే ప్రార్థనతో స్టార్ట్ చేయాలి. అందరికీ గాడ్ బ్లెస్ యూ టు ఆల్.